హలో, వెల్కమ్ ఆల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మెటీరియల్ సైన్స్. సో మెటీరియల్ సైన్స్లో మెటల్స్ గురించి ఎక్కువ తెలుసుకుంటాం. సో ఈ మెటల్స్ ఉన్న ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్. ఫస్ట్, మెటల్ ఈజ్ ఎ మినరల్ యూజ్డ్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ వర్క్స్ సచ్ యాజ్ మెషినరీస్, బ్రిడ్జెస్, ఏరోప్లేన్స్ ఎక్సెట్రా. సో we must have basic knowledge about the metals. సో మెటల్స్ అనేది ఒక మినరల్. అది అన్ని ఇంజనీరింగ్ వర్క్స్లో యూజ్ చేస్తుంది. మెషిన్స్లో కానీ, బ్రిడ్జెస్లో కానీ, ఏరోప్లేన్స్లో కానీ. అంటే ఇప్పుడు మెషినరీస్ ఉన్నాయనుకోండి, మన ఎలక్ట్రికల్ మెషిన్స్. బ్రిడ్జెస్ ఉన్నాయంటే సివిల్ వాల్ బ్రిడ్జెస్. ఏరోప్లేన్స్ అంటే ఆటోమొబైల్స్ కానీ, మెకానిక్ అట్లా అందులో ఇంజన్స్ ఉంటాయి కదా అది. సో అన్ని ఇంజనీరింగ్కి సంబంధించిన వాటిలో మెటల్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఈ మెటీరియల్స్. సో understanding the physical and mechanical properties of metals has become increasingly important for a mechanist, since he has to take various components to meet the designed service requirement against factors such as the rise of temperature, tensile, compressive and impact loads. A knowledge of different properties of materials will help him to do his job successful. If proper metal is not used, it may cause fracture or other forms of failures and endanger the life of the component when it put into the function. So మెటల్స్ అనేవి ఇందాక చేసిన అన్ని ఇంజనీరింగ్ వర్క్స్లో మెటల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇంజనీరింగ్ వర్క్స్ యూజ్ చేసినప్పుడు ఈ మెటల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ అన్నీ తెలిసి ఉండాలి అన్నట్టు. అన్నీ తెలిసి ఉంటే ఏంటంటే మెకానిక్కి రిపేర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇఫ్ ఏమైనా మనకు దాని గురించి తెలియకుండా ఏదో ఒక సింపుల్గా వర్క్ చూసేసి ఓకే చేసినాం అనుకోండి, దాని మెటల్స్ యొక్క మెకానికల్ ప్రాపర్టీస్ దాని ఫిజికల్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ తెలియకుండా యూజ్ చేసి అందులో పెట్టాం అనుకోండి, అట్లా టైంలో ఏదైనా ప్రాబ్లం జరగవచ్చు. ఏదైనా మెటల్ ఉంటే అది ఇరిగిపోవచ్చు, ఇట్స్ ఫ్రాక్చర్, ఇంకేదైనా ఫెయిల్యూర్ కావచ్చు. లేకపోతే ఏదైనా మెషిన్ని మనం అవి తెలుసుకోకుండా ఫిక్స్ చేసినప్పుడు ఆ మెషిన్ ఫంక్షనింగ్లో అయినప్పుడు అది ఫెయిల్ కావచ్చు. సో ఇట్లాంటివన్నీ రాకుండా ఉండడానికి మనం మెటల్స్ యొక్క ఫిజికల్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ అనేవి అన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోవడం చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇవి తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏదైనా కాంపోనెంట్ అంటే ఏదైనా మెటల్ తగిలిపోతే దానికి అక్కడ ఎలాంటి మెటల్ వాడాలన్నది తెలుస్తుంది. సో మెయిన్గా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ ఉంటుంది. అట్లాంటి ఫ్యాక్టర్స్లో రైజ్ ఆఫ్ టెంపరేచర్, టెన్సైల్, కంప్రెసివ్, ఇంపాక్ట్ లోడ్స్ అంటే లోడ్స్ని హోల్డ్ ఆన్ చేసే మెటల్ ఏంటిది, లేకపోతే ఎక్కువ టెంపరేచర్ హోల్డ్ అయ్యే మెటల్ ఏంటిది, అవన్నీ తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. సో మనం ఒక మెటల్ గురించి తెలుసుకోవాలంటే దాని మెటల్తో తయారు చేసిన ఒక మెటీరియల్ అంటే అది మెషినరీ కావచ్చు, బ్రిడ్జెస్ కానీ ఏదైనా దాన్ని మనం సర్వీస్ చేయాలంటే మనకి దాని ఫ్యాక్టర్స్ తెలుసుకుండాలి. అంటే ఆ మెటల్స్ యొక్క ఫ్యాక్టర్స్, ఆ మెటల్ ఫంక్షన్స్ అంటే ఆ మెటల్ గుణాలు ఏంటి. సో అవే మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటల్స్ అంటాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ ఉంటాయి. సో ఒక్కొక్క మెటల్ మీద సేమ్ లోడ్ వేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఒక ఫిగర్తో చూపించారు. ఇక్కడ 3 మెటల్స్ ఉన్నాయి, స్టీల్, బ్రాస్, లెడ్. సో ఈ స్టీల్, బ్రాస్, లెడ్ని మూడింటిని సమానంగా హ్యామర్తో కొట్టినప్పుడు స్టీల్ అయితే కొంచెం బెండ్ అవుతుంది, బ్రాస్ అయితే కొంచెం మీడియంగా, స్టీల్ కంటే ఎక్కువ బెండ్ అవుతుంది, అదే లెడ్ అయితే ఇంకా చాలా బెండ్ అవుతుంది. సో చూసారు కదా ఇక్కడ షేప్స్, డిఫరెంట్ షేప్స్. సో స్టీల్ అయితే ఇంత, బ్రాస్ అయితే ఇంత, అదే లెడ్ అయితే ఇక్కడ. అంటే సేమ్ బరువుతుంది, సేమ్ కెపాసిటీని కొట్టినప్పుడు అది లాగుతుంది అన్నట్టు. అదే మెటల్కి దాంట్లో జరిగే చేంజెస్ అనేవి చూపిస్తారు. సో వీటినే ప్రాపర్టీస్ అంటారు. స్టీల్ ఉన్న ప్రాపర్టీస్ వల్ల ఇది అనేది హ్యామర్తో కొట్టినా కానీ కొంచెం అవుతుంది, అదే బ్రాస్కున్న ప్రాపర్టీస్ వల్ల ఇది కొంచెం ఎక్కువ అవుతుంది, లేడ్కున్న ప్రాపర్టీస్ వల్ల ఇది ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దాం. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే మనకు కనబడేటి. ఓకే, కనబడేటి మనం చూసేటి. సో ఫస్ట్ వచ్చేసి కలర్. సో కలర్ అంటే తెలుసు, కలర్ ఆఫ్ ద మెటల్. సో దేన్నైనా ఏ కలర్ అయినా మనం చూసి చెప్తాం కదా, రెడ్, గ్రీన్, వైట్, బ్లూ. సో అది కలర్. అండ్ వెయిట్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ. సో వెయిట్ అంటే బరువు, స్పెసిఫిక్ గ్రావిటీ. అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్ అంటే దాని స్ట్రక్చర్
స్ట్రక్చర్ ఆఫ్ ద అంటే ఎట్లాంటి స్ట్రక్చర్, ఇప్పుడు కొన్ని రౌండ్గా ఉంటాయి స్ట్రక్చర్, కొన్ని ఏమో స్క్వేర్ షేప్, రెక్టాంగిల్ షేప్ ఉంటాయి. ఈ స్ట్రక్చర్స్ గురించి, లేకపోతే ఆ స్ట్రక్చర్లో ఇంకేమైనా ఉంటాయా దాని గురించి. నెక్స్ట్ కండక్టివిటీ. సో కండక్టివిటీ అంటే ఏంటంటే ఏదైనా పాస్ అవుతుందా. ఇప్పుడు కండక్టివిటీ అంటే ఏంటంటే కండక్ట్ అంటే ఒక దాంట్లో నుంచి ఏదైనా వెళ్ళడం కండక్ట్ నుంచి. సో దాంట్లో ఏంటంటే సపోజ్ ఒక మెటల్ ఉంది, ఆ మెటల్ నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదా, హీట్ పాస్ అవుతుందా లేదా. సో ఈ పాసింగ్ అనేది కండక్టివిటీ. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, ఆ మెటల్ అనేది అట్రాక్ట్ అవుతుందా లేదా, అది ఫ్యూజిబిలిటీ. ఓకే, సో ఫస్ట్ కలర్ వచ్చేసి చూద్దాం. కలర్, డిఫరెంట్ మెటీరియల్స్ హ్యావ్ డిఫరెంట్ కలర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ ఈజ్ డిస్టింక్టివ్ రెడ్ కలర్, మైల్డ్ స్టీల్ ఈజ్ బ్లూ బ్లాక్ షీన్. ఓకే, అండ్ ఇక్కడ కలర్కి వచ్చేసి కలర్కి ఒక్కొక్క మెటల్కి డిఫరెంట్ కలర్స్ ఉంటాయని చెప్తున్నారు. సో కాపర్ అయితే డిస్టింక్టివ్ రెడ్ కలర్లో ఉంటుంది, మైల్డ్ స్టీల్ అయితే బ్లూ ఆర్ బ్లాక్ షీన్ కలర్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వెయిట్. మెటల్స్ మే డిస్టింగ్విష్డ్ based on their weight for given value. Metals like aluminum lighter weight and metal like lead have a higher weight. Okay, so metals may so for given value అంటే ఈ మెటల్స్లో ఉండే మెటీరియల్స్ కానీ అవన్నీ వాల్యూమ్ అంటే ఎంత ఉంది అనేది చూసుకుంటే అది డిఫరెంట్గా ఒక్కొక్క దానికి ఆ మెటీరియల్స్ని కూడా మనం బేస్డ్ ఆన్ వెయిట్ అనేది కూడా మనం వాటిని డిఫరెన్షియేట్ చేస్తాం అన్నట్టు. డిస్టింగ్విష్ అంటే రెండింటిని వేరు చేస్తాం. సో ఇక్కడ మెటల్స్ లైక్ అల్యూమినియం లైటర్ వెయిట్. సో అల్యూమినియంకి లైటర్ వెయిట్ మెటీరియల్స్ని అల్యూమినియం లైటర్ వెయిట్ మెటీరియల్స్ అని అంటారు. ఈ లైటర్ వెయిట్ మెటీరియల్స్ అంటే ఏంటంటే దీని స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి 2.7 ఉంటుంది. సో మెటీరియల్స్ లైక్ లీడ్, సో అల్యూమినియం అంటే లైటర్ వెయిట్ మెటీరియల్స్, వాటిలో స్పెసిఫిక్ గ్రావిటీ 2.7 ఉంటుంది. అదే మెటీరియల్స్ లైక్ లెడ్ అంటే ఇవి హయ్యర్ వెయిట్ మెటీరియల్స్, వీటికి స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి 11.34 ఉంటుంది. సో వెయిట్, సో బేస్డ్ ఆన్ ద వెయిట్ దే ఆర్ చేంజెస్. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్. జనరల్ మెటల్స్ కెన్ ఆల్సో బి డిఫరెన్షియేటెడ్ బై దర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ వైల్ సీయింగ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బార్ త్రూ ఏ మైక్రోస్కోప్. Metals like rhodium, aluminium have a fibrous structure, and metals like cast iron and bronze have a granular structure. సో ఇక్కడ డిఫరెంట్ స్ట్రక్చర్స్లో సో చాలా మెటల్స్ని దాని ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసి మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఇది ఒక దానికి చెందింది, ఇది ఒక దానికి చెందింది, సో అట్లా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఎక్కడ దాని మీద ఉన్న క్రాస్ సెక్షన్ ఆ బార్ మీద ఏదైనా బార్ ఉంటే, ఇప్పుడు ఆ మెటల్ బార్ యొక్క దాని మీద మనం మైక్రోస్కోప్ పెట్టి చూస్తే వాటి స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ ఉంటాయి, మనకు తెలుస్తాయి. సపోజ్ ఈ మెటల్స్లో వ్రాట్ ఐరన్ అండ్ అల్యూమినియం హ్యావ్ ఏ ఫైబ్రస్ స్ట్రక్చర్ అనేది వ్రాట్ ఐరన్ అల్యూమినియంలో ఉంటుంది. అండ్ క్యాస్ట్ ఐరన్ అండ్ బ్రాంజ్లో గ్రానులర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ఫ్యాబ్రస్ స్ట్రక్చర్. ఇది ఫ్యాబ్రస్ స్ట్రక్చర్స్ ఇక్కడ చూసుకుంటే ఇది వీటిని స్లాగ్ ఫైబర్స్ అంటారు. ఇప్పుడు చూడండి, దీన్ని చూస్తే ఇది ఇన్నర్ చూసుకుంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు. దీని మీద ఇద్దరు ఇవి స్లాగ్ ఫైబర్స్ అంటారు. అండ్ ఇవి ఫెరెటిక్ క్రిస్టల్స్. సో టోటల్గా ఇది బ్రోట్ ఐరన్లో ఇట్లా క్రియేటెడ్ క్రిస్టల్స్ ఉంటాయి, అంటే కటింగ్ పీసెస్ టైప్. దాని మీద స్లాగ్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. సో ఇది స్ట్రక్చర్, ఇది ఒక స్ట్రక్చర్, ఫ్యాబ్రస్ స్ట్రక్చర్ అనేది. సో దీని మీద ఉన్న ఫెరైట్ క్రిస్టల్స్ అనేది ఏం చేస్తుంటే దీనికి డక్టిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫైబర్ అనేది ఈ స్లాగ్ ఫైబర్స్ ఉన్నాయి కదా, ఈ స్లాగ్ ఫైబర్స్ అనేటివి కరోషన్ రెసిస్టెన్స్, అంటే కరోషన్ రాని కాదు. ఓకే, నెక్స్ట్ ఇది ఇంకోటి, ఇది ఫ్లేక్స్ ఆఫ్ గ్రానైట్. ఇది గ్రానైట్, ఇది పియరైట్ క్రిస్టల్స్. ఇది గ్రాన్యులర్ స్ట్రక్చర్. ఇది గ్రాఫైట్, ఇది పియర్లైట్ క్రిస్టల్స్. ఈ పియర్లైట్ క్రిస్టల్ గ్రాఫైట్ ఇవి రెండు కలిపితే గ్రే క్యాస్ట్ ఐరన్. ఇది గ్రే క్యాస్ట్ ఐరన్కి ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో ఈ క్యాస్ట్ ఐరన్లో ఈ ఫ్లేక్స్ ఆఫ్ గ్రాఫైట్ రెడ్యూస్ స్ట్రెంత్. సో ఈ గ్రాఫైట్
ఫ్లేక్స్ అనేవి స్ట్రెంత్ని రెడ్యూస్ చేస్తాయి. ఈ పియలైట్ క్రిస్టల్స్ అనేవి ఈ గ్రాఫైట్ అనేది స్ట్రెంత్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ మెషినబిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కండక్టివిటీ. సో థర్మల్ కండక్టివిటీ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆర్ ద మెజర్స్ ఆఫ్ ఎబిలిటీ ఆఫ్ ఎ మెటీరియల్ టు కండక్ట్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో ఏంటంటే ఇక్కడ కండక్టివిటీని మెజర్ చేయడానికి 2 కండక్టివిటీస్ ఉంటాయి. ఒకటి థర్మల్ కండక్టివిటీ, ఇంకోటి ఎలక్ట్రికల్ కండక్టివిటీ. థర్మల్ కండక్టివిటీ అంటేనేమో సో దాంట్లో హీట్ ఎంత పోతుందని చెక్ చేయడానికి, అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటేనేమో ఎలక్ట్రిసిటీ ఎంత పాస్ అవుతుందో చెక్ చేయడానికి. కండక్టివిటీ విల్ వేరే ఫ్రమ్ మెటల్ టు మెటల్ కండక్టివిటీ వేరే ఉంటుంది. సో కాపర్ అండ్ అల్యూమినియం ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో కాపర్ అండ్ అల్యూమినియం ఆర్ గుడ్ కండక్టర్స్, అంటే వీటిలో నుంచి ఎక్కువ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ అనేది పాస్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వీటికి సంబంధించిన ఇప్పుడు సపోజ్ ఇక్కడ సో ఇదొకటి ఉందనుకోండి, దీంట్లో హీట్ అనేది వచ్చింది అనుకోండి. సో ఇక్కడ హీట్ అనేది తొందరగా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఈ కాపర్ దాంట్లో అంటే ఈ వుడెన్లో హీట్ వస్తే హీట్ అనేది దీంట్లోకి పాస్ కాదు, వుడెన్లోకి పాస్ కాదు. కాకపోతే దీంట్లో నుంచి ఈ కాపర్ బిట్లో అయితే మాత్రం హీట్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. ఏ మెటల్ ఈస్ సేడ్ టు బి possess a magnet if it is attracted by a magnet. సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అంటే నథింగ్ బట్ ఏదన్నా ఒక మెటల్ మ్యాగ్నెట్తో అట్రాక్ట్ అయితే దానికి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉన్నాను. ఆల్మోస్ట్ ఆల్ ఫెరస్ మెటల్స్ ఎక్సెప్ట్ సమ్ టైప్స్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్. సో అన్ని ఫెరస్ మెటల్స్ ఎక్సెప్ట్ స్టెయిన్లెస్ స్టీల్ మిగతా అన్ని అట్రాక్టెడ్ బై మ్యాగ్నెట్, అన్ని మ్యాగ్నెట్ అట్రాక్టెడ్. ఆల్ నాన్ ఫెరస్ మెటల్స్ అండ్ దేర్ alloys ఆర్ నాట్ అట్రాక్టెడ్. నాన్ ఫెరస్ మెటల్స్, సో ఫెరస్ మెటల్కి నాన్ ఫెరస్ మెటల్స్కి మీకు తేడా తెలుసు. సో ఫెరస్ మెటల్ అంటే ఐరన్ ఉన్నవి, నాన్ ఫెరస్ మెటల్ అంటే ఐరన్ మొత్తానికి వెళ్ళినవి. సో ఐరన్ ఉంటేనే మ్యాగ్నెట్తో అట్రాక్ట్ అవుతాయి, అండ్ ఐరన్ లేకపోతే మ్యాగ్నెట్తో అట్రాక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండక్టివిటీ. సో ఇది ఎలక్ట్రికల్ కేబుల్, దీంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ అనేది దీంట్లో నుంచి పాస్ అవుతుంది, అండ్ ఇది ఎలక్ట్రికల్ కేబుల్లో ఇందులో మాత్రం ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్యూజిబిలిటీ. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ possessed by metal by virtue of which it melts when heat is applied. సో హీట్ అప్లై చేయగానే ఏదైతే మెల్ట్ అవుతుందో దాన్ని ఫీజిబిలిటీ అంటారు. సో ఈ ఫీజిబిలిటీ ఉంటే మెటల్ అనేది కరిగిపోతుంది. ఓకే, సో చాలా మెటీరియల్స్ ఏమవుతుందంటే హీట్ అనేది ఉన్నప్పుడు దాని షేప్ అనేది చేంజ్ చేస్తాయి. మెనీ మెటీరియల్స్ సబ్జెక్టెడ్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద షేప్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్ అట్ డిఫరెంట్ టెంపరేచర్. సో ఒక టెంపరేచర్ దగ్గర ఏమైందంటే డిఫరెంట్ మెటీరియల్స్ అనేది డిఫరెంట్ టెంపరేచర్ దగ్గర వాటి షేప్ అనేది సాలిడ్ నుంచి లిక్విడ్లో మార్చుకుంటుంది. ఓకే, సో ఏ మెటీరియల్ అనేది ఈ మార్చుకోవడాన్ని ఫీజిబిలిటీ అంటారు ఈ గుణం. సో లెడ్ హ్యాస్ ఏ లో మెల్టింగ్ టెంపరేచర్ వైల్ స్టీల్ మెల్ట్స్ అట్ ఏ హై టెంపరేచర్. అంటే లెడ్ అనేది తక్కువ టెంపరేచర్లో తొందరగానే మెల్ట్ అవుతుంది, కానీ స్టీల్ అనేది హై మెల్టింగ్ పాయింట్ దగ్గర. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ టిన్కి మెల్ట్స్ అట్ 232 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర టిన్ అనేది మెల్ట్ అవుతుంది. అంటే టిన్ అనే మెటల్ అనేది 232 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెల్ట్ అవుతుంది. టంగ్స్టన్ మెల్ట్ అట్ 3370. ఓకే,